కృష్ణా జిల్లా మోపిదేవి మండలం కొక్కిలిగడ్డ గ్రామంలోని జిల్లా పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలో నూతన తరగతి గదులను మంత్రి నారా లోకేష్ ప్రారంభించారు. బడిలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున జనం తరలివచ్చారు. విద్యార్థులు 10వ తరగతి వరకు చదువుకోవడానికి వీలుగా దాతల సహాయంతో ఆధునిక హంగులతో బిల్డింగ్ తరగతి గదులను నిర్మించారు. భ్రమరాంబిక ప్రాసెసింగ్ కంపెనీ వ్యవస్థాపకులు కామరాజుగడ్డ బాల వెంకట సత్యప్రసాద్ గతంలో ఇదే స్కూల్లో చదువుకున్నారు. పూర్వ విద్యార్థుల సహకారంతో ఆయన 1,40,00,000 వ్యయంతో బిల్డింగ్ను నిర్మించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న P4 పథకంలో భాగంగా ఈ బిల్డింగ్ నిర్మించినట్లు ఆయన తెలిపారు. మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలను జిల్లా పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలగా ప్రభుత్వం అప్గ్రేడ్ చేసింది. అదనపు తరగతి గదులు రావడంతో దాతలకు ఉపాధ్యాయులు, విద్యార్థులు ధన్యవాదాలు తెలిపారు. స్కూల్కి కొత్త రూములు యాడ్ చేద్దాం అనుకుని నేను 20 లక్షలతో ఫస్ట్ ప్రారంభించాను. తర్వాత మా స్నేహితులు, నా పాత కంపెనీలో పనిచేసిన ఓనర్స్ అందరూ కలిసి ఇంకా రూములు కావాలని అడిగినందువల్ల ఇంకా మొత్తం 2 రూములు కాస్త 6 రూములకి శాంక్షన్ చేయించుకుని 6 రూములు కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. మొత్తం 1,40,00,000 పైగా వ్యయం అయింది. పూర్తి స్థాయి అధునాతన వసతులతో కార్పొరేట్ స్థాయి స్కూల్కి అందించగలటం జరిగింది. అది మేము చాలా సంతోషిస్తున్నాను. ఈ గ్రామాన్ని సేవ చేయడం. నాకు ఈ స్కూల్ కట్టించిన దాతలకి మరియు లోకేష్ గారికి, మా గ్రామస్తులందరూ సహకరించిన అందరికీ కూడా కృతజ్ఞతలు. సంపన్నులుగా చేసేటువంటి కార్యక్రమంలో P4 అనేటువంటి కార్యక్రమం పెట్టిన సంగతి మనందరికీ తెలుసు. అందులో భాగంగానే ఆ పథకానికి ఆకర్షితులై మన కొక్కిలిగడ్డ గ్రామంలో ఉన్నటువంటి మన గ్రామస్తులందరూ కూడా గ్రామ సర్పంచ్ గారు, ఉప సర్పంచ్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ కొత్తగా ఏర్పడినటువంటి 8, 9, 10 తరగతులకు వచ్చినటువంటి పాఠశాలకి నూతన గదులు అవసరమై నూతన భవన నిర్మాణం యొక్క ఆవశ్యకతను తెలియపరిస్తే గ్రామస్తుల తరపున భ్రమరాంబ ప్రాసెసింగ్ యూనిట్ యజమాని గారు అయినట్టు కామరాజుగడ్డ వెంకట సత్యప్రసాద్ గారి సారథ్యంలో ఒక డోనార్స్ బృందాన్ని ఏర్పాటు చేసుకుని ఆ 1,40,00,000 అంచనాలతో అద్భుతమైనటువంటి స్కూల్ని ఇవాళ ఏర్పాటు చేయడం జరిగింది. కొత్త బిల్డింగ్ కట్టడం వల్ల మాకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే మేము దూరం వెళ్ళి చదువుకోకుండా మాకు ఇక్కడే ఫస్ట్ టు 10th క్లాస్ వరకు ఉంది కాబట్టి మేము చాలా హ్యాపీగా ఉన్నాం. డొనేట్ చేసిన మాకు స్కూల్ కట్టించిన వాళ్ళకి కూడా చాలా థ్యాంక్ యూ. నాకు చాలా ఆనందంగా ఉంది. బిల్డింగ్లోకి ఎప్పుడెప్పుడు వెళ్దామా అనిపిస్తుంది.